అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్జీ2 ఏరియాలో జరుగుతున్నటువంటి సమస్య ఏంటిదంటే, ప్లేడల విషయంలో రేపు ఆదివారం రోజు 50% ఇస్తామని చెప్పేసి మేనేజ్మెంటు పేరు రాసి ఇవ్వమని చెప్పేసి అన్నది. ఈ విషయం కోసము మేనేజ్మెంట్ గారు ఏమంటున్నారంటే, అవునండి 50% ఇస్తున్నామంట. కానీ దాని 50% కూడా ఇవ్వట్లేదు. అయినా కూడా 50% ఎందుకు ఇవ్వాలి? ఈరోజు వర్షం పడట్లేదు కదా! ఒకవేళ వర్షం పడ్డా కూడా N-1 కింద ఆల్రెడీ కార్మికులు ఒక ప్లేడర్‌ని కోల్పోతా ఉన్నారు. 50% పీహెచ్‌డీ అని చెప్పేసి 5 ఇస్తున్నారు. దాని పరంగా కూడా కార్మికులు పీహెచ్‌డీని కూడా కోల్పోతా ఉన్నారు. దీన్నే N-1 ప్లేడర్‌లను మరియు పీహెచ్‌డీలను ఎత్తివేయాలని చెప్పేసి మనం ఇంతకుముందు ఎప్పటినుంచో అడుగుతా ఉన్నాము. పలు కార్మిక సంఘాలు కూడా అడుగుతా ఉన్నాయి. దాన్ని మానేసి అంటే దాన్ని వదిలేసి ఇప్పుడు ఇచ్చేటువంటి ప్లేడర్‌లను కూడా దాంట్లో తక్కువ ప్లేడర్లు ఇవ్వడం అనేది తీవ్రమైన కార్మికులకు నష్టాన్ని చేకూరుస్తా ఉన్నది. అసలు మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటిదనంటే, ఒక 1 అవర్ ఓసీ నడిచినా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా జీతాలు వెళ్తాయి. అదే విధంగా వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు సమిష్టి కృషితోటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది తీయగలుగుతా ఉన్నాం. జనరల్ మజూర్ అయితేనేమి, సివిల్ వైజ్ అయితేనేమి, పవర్ సిస్టమ్ అయితేనేమి, ఎస్ఎండి అయితేనేమి, వర్క్షాప్ అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్కరు సమిష్టి కృషితోటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది తీస్తా ఉన్నాం. ఈ ప్రొడక్షన్ కోసము మనము ఏదైతే 70% గతంలో ఇచ్చినట్టు ఉన్నదో అదే విధంగా ఇయ్యాలి. ఆ విషయం కోసం ఇప్పుడు గిరిజన సంఘం, ప్రాతినిధ్య సంఘము మాట్లాడకపోగా ఎవరైనా ఫోన్ చేస్తా అంటున్నారట కదా, లేదండి రేపటి 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ ఇస్తలేదు అని చెప్పేసి అంటున్నారట. అంటే మీరు ముందే ములాఖాత్ అయినరా? మీరు ముందే ఇలా మాట్లాడుతున్నారంటే తొత్తులో వివరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. కార్మికులకు సంబంధించినంత వరకు వీలైతే లాభం చేయండి, నష్టపరచవద్దు. దయచేసి అర్థం చేసుకోండి. 70% అందరికీ కార్మికులకు ప్లేడేలు వచ్చే విధంగా పాత సిస్టమ్ లాగా ఉండాలి. వీలైనంత వరకు N-1 అదీని కూడా ఎత్తివేయాలి. పీహెచ్డీలు కూడా ఇంతకు ముందు కరోనా కన్నా ముందు ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ప్లేడేలు పీహెచ్డీలు ఇవ్వాలని సిఐటియుగా సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్‌గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.